అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్బీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ ఒకే ఒక మాట చెప్పుకున్నారు అంటే సరిపోతుందన్నమాట. సరిగ్గా 30 నిమిషాల్లో అంటే అరగంటలోనే మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుందన్నమాట ఈ మాట అనేది. జస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఒక స్విచ్ వర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ స్విచ్ వర్డ్ని ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట. ఒకవేళ స్కిప్ చేశారు అంటే మీకు ఎన్నో డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి విషయం కూడా నేను చెప్పే ప్రతి మాట కూడా వింటూ ఉండండి. మీకు కాస్త లెంతీగా అనిపించినా ఏం చెప్పినా సరే మీకోసమే, మీ మంచి కోసమే. కాబట్టి మంచి విషయాలు ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి, అలానే కఠినంగా చేదుగానే ఉంటాయి. కాబట్టి చాలామంది కూడా చెడుకి అట్రాక్ట్ అయిన తొందరగా మంచికి ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవ్వరండి. చాలామంది కూడా అనుకుంటూ ఉండొచ్చు సోదంతా చెప్తూ ఉంటామని. కానీ ఇది కూడా మీకోసమే, మీ మంచి కోసమే అని చెప్పి మీరు ఆలోచించినట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. దేనికైనా కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకమే మనల్ని అన్నిటిలో కూడా గెలిపిస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఏ పని చేసినా సరే మీకు దండగే అన్నమాట. కాబట్టి నమ్మకాన్ని మాత్రం మీరు ముందు మీతో పాటుగా నిలుపుకొని ముందుకు వెళ్ళారు అంటే మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుంది. మరి మీ జీవితాన్ని మార్చేసే ఒక శక్తి ఈ మంత్రానికి, ఈ ఒక్క మాటకైతే ఉంటుందన్నమాట. మరి అసలు ఆ మాట ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే ముందుగా ఇది ఎప్పుడు చెప్పుకోవాలో చూద్దామండి. బ్రహ్మముహూర్తంలో కానీ, లేదంటే మీరు పడుకునే సమయంలో అంటే రాత్రి సమయంలో కానీ, లేదంటే పొద్దున నిద్ర లేవగానే సరే మీరు ఈ మాటని చెప్పేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు అంటే ఒక 2 నిమిషాలు టైమర్ అని ఆన్ చేసుకోండి, లేదంటే ఒక 5 నిమిషాలైనా సరే టైమర్ అని ఆన్ చేసుకొని చెప్పుకోండి. మరి లేదు మేము రాసుకుంటాము కౌంటింగ్గా చెప్పండి అని అంటే ఒక 27 సార్లు కానీ, లేదా చెప్పుకునే వాళ్ళు 108 సార్లు చెప్పుకునేవచ్చు. ఒకవేళ మేము 108 సార్లు చెప్పుకోవాలి అనుకుంటున్నాము, కౌంటింగ్ ఎలా చేసుకోవాలంటే 108 ఏదైనా పప్పు దినుసులు కానీ, లేదంటే ఏదైనా ఒక పేపర్ తీసుకొని డాట్స్ పెట్టుకోవడము, లేదంటే నెంబర్స్ రాసి వాటిని క్యాన్సిల్ చేసుకుంటూ రావడం, ఇట్లా ఏదో ఒకటి మనం చెప్పాలి, చేయాలి అనుకుంటే వేల మార్గాలు అయితే ఉంటాయన్నమాట. మనం జాగ్రత్తగా వెతుక్కోవాలి. కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పుకోవాలనుకుంటున్నారు ఇక మీ ఇష్టము. ఇంత టైం అనేది అయినా ఆన్ చేసి చెప్పుకోవచ్చు, లేదంటే ఇన్నిసార్లు కౌంటింగ్ అయినా సరే చేసి చెప్పుకోవచ్చు అనమాట. మరి అసలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ స్విచ్ వర్డ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామా. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే బిగిన్ డివైన్ హనుమతే మ్యాజిక్ సన్ రైజ్ నౌ. 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 చూసారు కదండి, ఇది స్విచ్ వర్డ్. ఇది హనుమంతుడికి సంబంధించిన స్విచ్ వర్డ్ అండి. కాబట్టి మీరు ఎంత నిష్టగా చేస్తే అంత మంచిదన్నమాట. పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు స్కిప్ చేయండి, ఒకవేళ నాన్ వెజ్ తిన్నప్పుడు అయినా సరే స్కిప్ చేయండి. మీరు ఎంత నియమనిష్టలతో చేస్తే మీకు అంత త్వరగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నమ్మి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ఒక మాటని కూడా చెప్పుకోవచ్చు. అతి కొద్ది రోజులు ఏంటి, కొన్ని నిమిషాల్లోనే మీ జీవితాన్ని అయితే మారుస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీ జీవితం మారాలి అనుకుంటున్నా, మీకున్న అప్పులన్నీ తీరిపోవాలనుకుంటున్నా ఈ ఒక్క మార్గం అనేది మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా 100కి 100% మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే అందరూ నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై వారాహి, జై హనుమాన్.